ఆరతికి కావాల్సిన కొలతలు మరొకసారి చెప్తాను వినండి. 1 కప్పు బియ్యం పిండికి 3 కప్పులు నీళ్ళు, 1 కప్పు బెల్లం, 1 కప్పు కొబ్బరి ముక్కలు, 3 నుంచి 4 టీ స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ యాలకుల పొడి, 1 కప్ ఆఫ్ పాలు, చిటికెడంత ఉప్పు. ఇప్పుడు ఆరతిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో నీళ్ళు బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో 1 కప్పు పిండిని పోసుకోవాలి. మనం 1 కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి. ఈ నీళ్ళు బాగా మరుగుతుండగా అందులోకి 1 కప్పు బెల్లం, 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పక్కన వేరే గిన్నెను తీసుకొని అందులో పిండి జారుగా వచ్చేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసుకొని ఈ లోపల బెల్లం బాగా కరిగిపోయింది కాబట్టి ఈ కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఈ బెల్లం నీటిలో కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇది కొంచెం దగ్గరికి అవుతుండగా 1 కప్పు పాలు పోసుకొని 4 నుంచి 5 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఆప్షనల్. మీ ఇంట్లో వాళ్ళు నెయ్యి బాగా తింటారంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అసలు తినరు అంటే అది తీసేయచ్చు. ఇంకా దించే ముందు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కమ్మని బియ్యం పిండి ఆరతి రెడీ. ఏమొచ్చి